నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన కొత్త చరిత్రకు నాంది పలికింది. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. భారత్ ఇజ్రాయెల్ మైత్రి బంధం మరింతగా దృఢమైంది. మోదీ నెతన్యాహులు జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పారిశ్రామికాభివృద్ధికి $40 మిలియన్ల నిధిని ఏర్పాటు చేయాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా నవకల్పనలు, వ్యవసాయం, జల సంరక్షణ, అంతరిక్షం, రక్షణ వంటి రంగాలపై 7 భారీ ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాదంపై ఉమ్మడిగా సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. సైబర్ రంగంలోనూ చేయుతను ఇచ్చిపుచ్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చలసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు; కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; డాక్టర్ కనగంటి రమేష్ బాబు గారు, సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులు. కృష్ణసాగర్ గారు, భారత ఇజ్రాయెల్ దేశాల మధ్య మైత్రి బాంధవ్యం వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకుంది. మరి మొత్తంగా చూసినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనని ఏ విధంగా విశ్లేషించుకోవాలి, ఇందులో కుదిరిన ఒప్పందాలపై ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? ఈ 3 రోజుల పర్యటనలో నరేంద్ర మోదీ గారు అంటే 70 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ గడ్డపై కాలు మోపడం. మన భారతదేశం ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇండిపెండెంట్ ఇండియా, అదే సమయంలో ఫామ్ అయిన ఒక దేశం, అదిగాక ఒక క్రిటికల్ టెక్నాలజీస్లో చాలా అడ్వాన్స్మెంట్ అవుతున్న ఒక దేశాన్ని 70 సంవత్సరాలుగా మన ప్రభుత్వాలు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, ఆ ద్వైపాక్షిక సంబంధాలన్న వాటిని అంటే ఒక దేశంలో రాజకీయం అంతర్గతంగా వేరుంటుంది, తర్వాత విదేశీ సంబంధాలు వాటి బాంధవ్యాలు వేరే ఉంటాయి, విదేశీ విధానం వేరే ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ 66 సంవత్సరాలు దేశాన్ని పాలిస్తే వాళ్ళ మైనారిటీ అపీజ్మెంట్ అనే విధానాన్ని, ఒక రాజకీయ విధానాన్ని వారు విదేశీ విధానానికి కూడా పూసినట్టు కనబడతాం. కాబట్టి ఇట్లాంటి కీలకమైన దేశాలు ఏవైతే భారతదేశానికి బలం ఇవ్వగలుగుతాయో వాటిని కూడా పక్కకు పెట్టి కొన్ని అపీజ్మెంట్ పాలసీని ఫాలో కావడం జరిగింది. వాటిని బ్రేక్ చేస్తూ ఒక సంపూర్ణ ట్రాన్స్ఫర్మేషన్, ఒక రిఫార్మ్ని, ఒక సంస్కరణని ఫారిన్ పాలసీలో చేస్తూ ఒక పాత్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ తీసుకున్న నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీ అభినందిస్తూ ఉన్నది, వారి టీంని, MEAని, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని. అయితే వారు వారి పర్యటనలో మనసుల్ని, హృదయాల్ని, మైండ్స్ని కూడా దోచుకున్నట్టు కనబడతా ఉంది ఇజ్రాయెల్ ప్రజలది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐసోలేటెడ్గా ఫీల్ అయ్యే, వాళ్ళు ప్రపంచం మొత్తం నుంచి ఐసోలేట్గా ఫీల్ అయ్యే ఒక దేశం ఈరోజు మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం వాళ్ళని హత్తుకోవడంలో, అది కూడా లిటరల్గా ఒక ఎంబ్రేస్ తీసుకోవడం, ఆ ఐసోలేషన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది ఈరోజు మనం చూసాం. కాబట్టి వ్యూహాత్మకంగా చూసినా కూడా భారతదేశానికి ఇజ్రాయెల్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని మేము భావిస్తాం. తర్వాత ఈ పర్యటన, 3 రోజుల పర్యటన చాలా విజయవంతమైందని తప్పకుండా మేము భావిస్తాం. ఎందుకంటే క్రిటికల్ రీసెర్చ్ ఏరియాస్లో, అగ్రికల్చర్లో, డిఫెన్స్లో, ఇతర ఏరియాస్లో 7కు పైగా ద్వైపాక్షిక మెమొరాండమ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇవి ముందుకు పోయి భారతదేశానికి అంటే మ్యూచువల్గా ఇజ్రాయెల్కి భారతదేశానికి కూడా చాలా ఉపయోగపడే ఇష్యూస్గా అది ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఇజ్రాయెల్ భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలు ఒక హిస్టారిక్ మలుపు తిరిగినాయని మనం తప్పకుండా కూడా భావించాం. నరేంద్ర గారు, మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఐ ఫర్ ఐ అనే వాక్యానికి సరికొత్త అర్థం చెప్పారు. ఐ ఫర్ ఐ అంటే ఇండియా ఫర్ ఇజ్రాయెల్ అని కొత్త భాష్యాన్ని మోదీ ప్రస్తావించారు. మరి మొత్తంగా చూసినట్లయితే మోదీ ఇజ్రాయెల్ పర్యటన వల్ల భారత ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా బలోపేతం అవుతాయి? కేవలం ద్వైపాక్షిక సంబంధాలు కాకుండా భాగస్వామ్యం, ఇద్దరు ఒక అభివృద్ధిలో ఒకరు భాగస్వామ్యం తీసుకున్న విధంగా మొట్టమొదటిసారిగా 2 దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఇంతకుముందు ద్వైపాక్షిక సంబంధాలు గత 25 ఏళ్ళుగా ప్రారంభమైనాయి. ఈ ప్రధానమంత్రి పర్యటన 13 ఏళ్ల క్రితం జరగాల్సింది. 2003లో ఇజ్రాయెల్ ప్రధాని మన దేశంలో పర్యటించారు. ఆ తర్వాత రాజకీయ మార్పు వలన ఎందుకున్న మళ్ళీ మన ప్రధానమంత్రి వెళ్ళలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది. దీనివల్ల మన ద్వైపాక్షిక సంబంధాలు గత 15 ఏళ్ళలో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి, కానీ చెప్పుకోదగినటువంటి విధంగా పురోగతించలేదు. 2003లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మన భారతదేశం పర్యటినప్పుడు జాయింట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో ఆ స్టేట్మెంట్ని కొంచెం ఎక్స్టెన్షన్గా పురోగతికి మాత్రమే దాదాపు అదే పదజాలంతో ఇవాళ జాయింట్ స్టేట్మెంట్లు ఉన్నాయన్నమాట. ఆ రోజు కొన్ని ఇద్దరి మీద అంబిషన్స్, కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటే వాటిని కార్యరూపం దాల్చడం కోసం ఇప్పుడు ప్రణాళికలు ఇస్తున్నారు.
ఉదాహరణకి పారిశ్రామిక శాస్త్రీయ రంగాల్లో ఇరువురు ఒక నిధి ఏర్పాటు చేసి ఇరువురు పరిశోధన సాగించాలని ఆ రోజు అనుకున్నారు. ఇవాళ నిర్దిష్టంగా చెరి $20 మిలియన్ అలా నిధి ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ అవగాహనకు వచ్చారు. ఈ విధంగా ఆ రోజు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో వాళ్ళు ఉన్నాం. ఇవాళ క్రిటికల్గా ఈ 2 రంగాల్లో ప్రధానంగా ఈనాడు మన భారతదేశానికి వ్యవసాయ రంగంలో మన వృద్ధి రేటు తక్కువగా ఉండటం, పారిశ్రామికలో ఇన్నోవేషన్ నూతనత్వం మనకి లేకపోవటం, ఉత్పాదక రంగంలో మన భారతదేశం వెనుకబడి ఉండటం, ఈ 2 రంగాల్లో ఇవాళ కుదిరిన ఒప్పందం వల్ల మన భారతదేశానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం లభించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అనేక దేశాలతో అనేక వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పుడు కూడా క్రిటికల్గా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మనకి చాలా తక్కువగా వస్తున్నాయి విదేశాల నుంచి. ఆ దేశంలో భారతదేశంలో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రపంచం మొత్తంలో గల బాగా మెరుగుపడిన దేశం మందని చెప్పొచ్చు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో, ఇంత విశాలమైనటువంటి భారీ దేశంలో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంత తక్కువ స్థాయిలో పరిశోధనా రంగం, ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరు కూడా మన దేశంలో ఆ రంగంలో దాదాపు ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు, ఎక్కువ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇలాంటి స్థాయిలో అటువంటి ఇద్దరు కలిసి నిధి కలిసి ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రీయ రంగంలో నిపుణులు హై టెక్నాలజీలో కానీ శాస్త్రీయ నూతన పరిశోధనలో కానీ ఇజ్రాయెల్ మొదట 2-3 స్థానాలు ఉంది. ఈవెన్ అనేక దేశాల్లో చైనాని, జపాన్ ఇలాంటి దేశాలను కూడా అధిగమించి ముందంజలో ఉంది ఇజ్రాయెల్. కాబట్టి ఇలాంటి టెక్నాలజీస్ మనం తీసుకుని పరిశోధనలో ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి జరుగుతుంది. లక్ష్మీనారాయణ గారు, గత ప్రధానుల కంటే భిన్నంగా మోదీ శత్రు దేశాలు మిత్ర దేశాలనే భేదం లేకుండా ప్రపంచం అంతా కలిగి తిరుగుతున్నారు. విస్తృతంగా అన్ని దేశాలు పర్యటిస్తున్నారు. అన్ని దేశాలకు స్నేహస్థానం అందిస్తున్నారు. మరి దేశ సమగ్ర అభివృద్ధికి మోదీ అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం ఏ విధంగా ఉపకరిస్తుంది? 1990 తర్వాత దాదాపు ఈ గడచిన 3 దశాబ్దాల కాలంలో ప్రపంచ రాజకీయాలలోనే మౌలికమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఆనాడు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు సోవియట్ యూనియన్కి అమెరికాకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగేటువంటి రోజుల కంటే ఇవాళ భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని మనం ముందు పరిగణలోకి తీసుకోవాలి. పాలస్తీనా సమస్య ఒక అడ్డుగోడుగా మనకు నిలిచిన మాట వాస్తవం. అలీనోద్యమ వ్యవస్థాపకుల్లో ప్రముఖులుగా దానికి నాయకత్వం వహించినటువంటి దేశంగా భారతదేశం వివక్షతకు గురైతున్నటువంటి బాధిత ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళ పక్షాన సంఘీభావం తెలియజేసి నైతిక మద్దతు ఆనాడు ఇవ్వడం, గట్టిగా దానికోసం దెబ్బలాడడం అంతర్జాతీయ వేదికలపైన అది సముచితమైనదే ఆ రోజుల్లో, ఆ దశలో. ఇవాళ ఈ ప్రపంచంలో అలాంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలు కూడా చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాల్సిందే, మరో మార్గం లేదు. రెండవ వైపున ఉగ్రవాదం అనేటువంటిది ముంచుకొచ్చింది, పెనుసవాలుగా ప్రపంచ మానవాళికి ముందుకొచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే సమన్వయంతో అన్ని దేశాలు ఒక కార్యాచరణకు పూనుకోకపోతే సాధ్యపడదు అనేటువంటి భావన వచ్చింది. ఇవాళ నిన్న మోడీ గారు వెళ్ళినప్పుడు ఆనాడు 2 సంవత్సరాల కుర్రాడుగా ఉన్నటువంటి వాడిని కౌగిలించుకొని ముద్దాడేటువంటి పరిస్థితి. ఎందుకు? తల్లిదండ్రులు కోల్పోయాడు. ఎక్కడ కోల్పోయాడు? భారత గడ్డపైన ముంబై దాడిలో కోల్పోయాడు. అంటే ఉగ్రవాదం అనేటువంటిది మిమ్మల్ని నన్ను అనేటువంటిది కాకుండా ప్రపంచ మానవాళికే పెనుముప్పుగా సంభవించినటువంటి రోజుల్లో సహకారం అనేటువంటిది అవసరం. ఇది దౌత్య నీతిలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా, కోణంగా చూడవలసినటువంటి అవసరం ఉంది. పాలస్తీనాకు సంఘీభావం చెప్పుతున్నంత మాత్రాన ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు గలపకూడదనేటువంటి ధోరణి అవసరం లేదు ఈనాటి ప్రపంచంలో. ఇజ్రాయెల్ దాని భౌతిక పరిస్థితులను చూసినప్పుడు నీటి వనరులను అభివృద్ధి చేసుకోవడంలో, వినియోగించుకోవడంలో చాలా ప్రముఖమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించుకున్నది వాళ్ళు. మన భారతదేశంలో చూస్తే ఇవాళ మహబూబ్ నగర్ చూసినా, నల్లగొండ చూసినా, లేదా రంగారెడ్డి చూసినా, రాయలసీమ ప్రాంతాలు చూసినా, ప్రకాశం జిల్లా చూసినా నీటి వనరులు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి, అడవులు అంతరించిపోతున్నాయి, పర్యావరణం దెబ్బతినిపోతున్నది. ఇవాళ నీటి సమస్య ప్రధానమైనటువంటి జీవనమైన సమస్యగా ఎదుర్కొంటున్నాం. మన తెలుగు రాష్ట్రాలను చూస్తే దేశంలో చాలా చోట్ల ఇవాళ ఇజ్రాయెల్ అనేటువంటిది 93% నీటిని, తనకు కావలసినటువంటి నీటిని సముద్రపు జలాలని నుంచి పొందుతున్నది డీసాలినైజేషన్ చేసుకుని. అలాగే వాడుతున్నటువంటి నీటిని 95% మళ్ళా వాటిని శుద్ధి చేసుకుని వ్యవసాయానికి వాడుకుంటున్నది. మోడీ గారి పర్యటన ఇవాళ ఆ కోణం నుంచి చూడాలి. రమేష్ బాబు గారు, ఇజ్రాయెల్తో మన దేశానికి పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు మొదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. మరి ఈ రజతోత్సవ సంవత్సరంలో ప్రధాని మోదీ టెల్-అవీవ్ పర్యటన ఏ మేరకు విజయవంతం అయింది? 100% విజయవంతమైందనే చెప్పాలి సార్. 15,000 కిలోమీటర్ల పైచిలుకు ల్యాండ్ బోర్డర్స్ ఉన్న భారతదేశము 5-6 శత్రు దేశాల నుంచి తనను కాపాడుకోవాలి. టెక్నాలజీ అవసరం. ఇజ్రాయలీ టెక్నాలజీ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుందండి. ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా
చైనా, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ 108 కిలోమీటర్స్ మన ఆఫ్ఘనిస్తాన్తో కూడా బోర్డర్ ఉంది. లాంగెస్ట్ బోర్డర్ వీ షేర్ విత్ బంగ్లాదేశ్. తర్వాత చైనాతో కూడా మనకి 3488 కిలోమీటర్లు చైనాతో బోర్డర్ ఉంది. ఈ బోర్డర్ను మొత్తాన్ని రక్షించుకోవడానికి ఇజ్రాయలీ టెక్నాలజీ, ఇజ్రాయలీ సెన్సార్ టెక్నాలజీ కానీ, నైట్ విజిల్ సిస్టమ్స్ కానీ చాలా ఉపయోగపడతాయి. 7516 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది భారతదేశానికి. 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. ఒక అండమాన్ నికోబార్ ఐలాండ్ ఉంది. వీటన్నింటినీ కాపాడుకోవడానికి కూడా ఇజ్రాయలీ కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ టెక్నాలజీని మనం తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చు. అగ్రికల్చర్, వాటర్ టెక్నాలజీస్, డీసాలినేషన్ టెక్నాలజీ, కల్చరు, అంటే ఒక పరిపూర్ణమైన ద్వైపాక్షిక సంబంధాలకి ఒక 2 దేశాలు ఏదైతే ఒక ఉదాహరణగా భవిష్యత్తులో చెప్పొచ్చు, ఆ 2 దేశాలు ఇజ్రాయెల్, మన భారతదేశాన్ని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, చారిత్రక, మిలిటరీ పరంగా, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, భద్రత పరంగా, ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత పరంగా, ఎక్కడ ఏ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎక్కడ చూసినా ఇజ్రాయెల్, భారత్ మధ్య ఎన్నో కనెక్టింగ్ డాట్స్ ఉన్నాయండి. ఆ చుక్కల్ని కలపటం, ఒక వృత్తాకారం, ఒక పరిపూర్ణమైన ఆకారం తీసుకురావడానికి మనకు 70 సంవత్సరాలు పట్టిన మాట వాస్తవం అయినప్పటికీ దీన్ని తప్పనిసరిగా మనం హర్షించాల్సిన అంశం. ముఖ్యంగా ISIS ఉగ్రవాదము మితిమీరి అది పశ్చిమాసియా నుంచి దక్షిణాసియాకి, దక్షిణాసియా నుంచి మరి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి కూడా వ్యాప్తి చెందుతుంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అంటే దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలైన ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, వియత్నాం, ఇక్కడికి కూడా ఆ యొక్క ISIS ముఖ్యంగా అబూ సయ్యఫ్ గ్రూప్ ఫిలిప్పైన్స్లో కూడా చాలా స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. అది మన బే ఆఫ్ బెంగాల్కి, మన ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి చాలా దగ్గర. ముంబై లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ముందలుగానే మేల్కొని మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని ఇజ్రాయెల్ సహకారంతో మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. రైతులందరూ కోఆపరేటివ్ వే ఆఫ్ ఫార్మింగ్ టుగెదర్గా ఒక చోటకు వచ్చి లాభాలు నష్టాలు పక్కకు పెట్టి జాతీయ అభివృద్ధిలో వ్యవసాయం కానీ, వ్యాపారంగా ఏ విధంగా పాత్ర అనేది కూడా అక్కడి నుంచి మనం కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కృష్ణారావు గారు, ఇజ్రాయెల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ముందుంది. మన దేశంలో ప్రతిభావంతమైన మానవులు ఉన్నాయి. మరి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటే ఎలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు సుసాధ్యం అవుతాయి? బైలేటరల్ కొలాబరేషన్స్ అన్నవి మనకి అన్ని దేశాలతో ఉన్నప్పటికీ, చాలా పెద్ద దేశాలతో ఉన్నప్పటికీ, ఇది జాగ్రఫికల్గా చిన్న దేశం అయినా కూడా టాలెంట్ వైజ్ చూసినా, రీసెర్చ్ కాంపిటెన్స్ వైపు చూసినా కూడా ఇజ్రాయెల్కి ఉన్న కొన్ని ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంప్లీట్గా యూజ్ చేసుకోగలుగుతాం. వాళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున ట్రేడ్ మనతోని చేయగలిగే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే 70 సంవత్సరాల్లో మనం వాళ్ళతో చేస్తున్న ట్రేడ్ దగ్గర $9 బిలియన్ మాత్రమే. అంటే చాలా మినిస్క్యూల్ ట్రేడ్ జరుగుతూ ఉన్నది. వాళ్ళతోని చేయగలిగేది నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినట్టు 100 రెట్లు ఎక్కువ వాళ్ళతోని మనం ట్రేడ్ చేయగలుగుతాం. ఇప్పుడు వారు చెప్పినట్టు డిఫెన్స్ టెక్నాలజీస్, వెరీ డిఫెన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. అట్లాంటి డిఫెన్స్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా వారు, నెతన్యాహు గారు, ప్రైమ్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు తీసుకుంటే, మేక్ విత్ ఇండియా అనే ప్రోగ్రామ్ని మేము తీసుకొని మీతోని కొలాబరేటివ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పడం అనేది చాలా పెద్ద మైలురాయి. ఎందుకంటే ఏ కంట్రీ ఆ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుందాం అనుకునే దానికంటే అంత చిన్న కంట్రీ అయినా కూడా, అంత చిన్న దేశం అయినా కూడా వాళ్ళు అంత పెద్ద హృదయంతో మన దగ్గరకు వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తా అనడం, టెక్నాలజీస్ మనకి ట్రాన్స్ఫర్ చేసి మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా మనకి సులభతరం చేయడం అనేది చాలా పెద్ద ట్రేడ్, బైలేటరల్ ట్రేడ్లో చాలా పెద్ద మైలురాయిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. రెండో విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రపంచంలో భారతదేశానికి పెరుగుతున్న గౌరవం, ఆదరణ, అది ఇట్ ఈస్ నాట్ బీయింగ్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ఫియర్. మన మిసైల్ టెక్నాలజీతోనో, మన మిలిటరీ కాంపిటెన్స్తోనో, మనం బెదిరిస్తే భయపడో అట్లాంటి గౌరవం కాదు. మనకు వచ్చే కొత్త గౌరవం ఏంటంటే యూనివర్సాలిటీని మనం ప్రదర్శిస్తూ ఉన్నాం, మన సార్వభౌమత్వాన్ని మనం చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు వారు అన్నట్టు మన సార్వభౌమత్వంతో మనకున్న అధికారం ఏంటంటే అన్ని దేశాలతో కూడా వాళ్ళకి మధ్య వైరాలు ఉన్నా కూడా అన్ని దేశాలతో మనం సమంగా ఉండగలుగుతాం. దానిలో మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఒకరికి దగ్గర ఉండి ఇంకొకరిని ఎనిమీ చేసుకునే పరిస్థితి వాళ్ళు తీసుకొని వచ్చారు. అంటే విధానంలో లోపం ఉంది. ఇక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా వారు చేస్తా ఉన్నది ఏంటి అంటే, భారతదేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనే ఐడియాలజీతో భారతదేశానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని కేంద్రీకృతంగా చేస్తూ మనకి వరల్డ్లో మన ప్లేస్ని, మన రికగ్నిషన్ని, మన ప్లేస్ని రిజిస్టర్ చేస్తూ మనం కావాల్సిన మార్పులు ఏవైతే విధానాల్లో తీసుకోవాలనో అన్ని విధానాల్లో కూడా మార్పులు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఫారిన్ పాలసీ, దౌత్య విధానం కానివ్వండి, విదేశీ విధానం కానివ్వండి, వాటిలో కూడా పెను మార్పులకు వారు ముందుకు పోతా ఉన్నారు. నరేంద్ర గారు,
ఇజ్రాయెల్ విజయగాథ నుంచి అన్ని దేశాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి? అదే ఇజ్రాయెల్ యొక్క డెవలప్మెంట్ మోడల్ అనేది ప్రపంచంలో వినూత్నమైనది. అది ఒక సోషలిస్ట్ వ్యవస్థగా ప్రారంభమైంది. మొత్తం కమ్యూనిటీ సిస్టమ్స్ ఉండే ఆ దేశంలో. ప్రభుత్వమే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండేది. ప్రపంచంలో ఉన్నటువంటి యోధులంతా కూడా వాళ్ళ సంపాదించిన డబ్బుల్లోంచి డబ్బు పంపించి దానికి ఇన్వెస్ట్మెంట్ చేశారు అక్కడ. ఇవాళ అది క్యాపిటలిస్ట్ సొసైటీగా మారింది. అది దాంట్లో వాళ్ళకి మనలాగా ఒక పర్టికులర్ సిద్ధాంతం అంటే లేదు, ఒక ఎకనామిక్ పాలసీ అంటే లేదు, వాళ్ళకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు. వాళ్ళ దేశ అవసరాలే వాళ్ళకి విధానాలు, దాన్ని బట్టి విధానాలు రూపొందిస్తాయి. మనలాగా అన్ని డిపార్ట్మెంట్లు కాదు. అక్కడ దాంట్లో దాదాపు ప్రతి వాళ్ళు సైనిక సిస్టమ్ పొందుతారు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు, వాళ్ళు టెక్నోక్రాట్గా పనిచేస్తారు, సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు, మళ్ళీ అవసరమైతే యుద్ధానికి వెళ్తారు. అలాగే డిఫెన్స్ సెక్టారు, టెక్నాలజీ సెక్టారు, రీసెర్చ్ సెక్టారు, అన్నీ కూడా ఒక యూనిఫామ్ బేసిస్లో పనిచేస్తుంటాయి. అవసరాలను బట్టి ఒకదానికొకటి పరస్పర పూర్వకంగా పనిచేస్తుంటాయి. అటువంటి కానీ మన దేశంలో విడిగా చేస్తుంటాయి. భారతదేశానికి ఇజ్రాయెల్కి మొదట్లో మన స్నేహం లేకపోవడానికి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో ఎప్పుడైతే ముస్లిం లీగ్ ఒక మతం ఆధారంగా ఒక దేశం అడిగినప్పుడు వీళ్ళు కూడా ఒక మతం ఆధారంగా అడుగుతున్నారు కాబట్టి మనం దాన్ని వ్యతిరేకించినప్పుడు దీన్ని సపోర్ట్ చేయడం బాగుండదని చెప్పి మన వాళ్ళు వ్యతిరేకించారు. అయితే 62లో చైనా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఆనాడు మన ప్రభుత్వం రియలైజ్ అయింది మనకి మన దేశ రక్షణ కోసం ఇజ్రాయెల్ అవసరమని. 62 నుంచి కూడా ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు సంపాదించడం వచ్చాం. ఆ తర్వాత డిఫరెంట్ ఫేజ్లో వస్తూ వచ్చిందనమాట. మన ఇద్దరికి ఇజ్రాయెల్కి నేను ఒక ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, మన రెండు దేశాల మధ్య స్నేహం అనేది స్వర్గలోకంలో దేవుడి చేసింది కలిపాడు, వాళ్ళు కేవలం అమలు చేస్తున్నామని. దానికి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. 2000 సంవత్సరాల పాటు ప్రపంచంలో ఒక భూభాగం లేకుండా వాళ్ళ భూభాగం పంపించేస్తే, ఫోర్స్ఫుల్గా బలవంతంగా పంపించేస్తే వివిధ దేశాల్లో ఉండిపోయి అనేక కష్టాలు పడిపోయి అనేక అవమానాలు పడిపోయి వివక్షతకు గురయ్యి అయినా కూడా తమ ఒక జాతి అనేటువంటి ఒక భావాన్ని మాత్రం వాళ్ళు నింపుకుంటూ గడిపారు. 2000 సంవత్సరాల తర్వాత దాదాపు భూభాగం వచ్చిన తర్వాత మన భారతదేశం కూడా మన భూభాగం పోకపోయినా కూడా 2000 సంవత్సరాల పాటు విదేశ పరంపరలో మనం బతికాం. అనేక మంది వచ్చి రాజులు వాళ్ళు వచ్చి దేశాలు పరిపాలన చేస్తారు. ఆ 2000 సంవత్సరాల అనుభవాల గురించి ఇజ్రాయెల్ పుస్తకం రాస్తారు. అక్కడ ఆ పుస్తకంలో ప్రతి దేశంలో మమ్మల్ని అవమానించారు, వివక్ష చూపించారు, మమ్మల్ని చాలా హీనంగా చూశారు. కానీ భారతదేశంలో మాత్రం మమ్మల్ని గౌరవంగా చూశారు. మా పట్ల ఎలాంటి వివక్ష పట్ల కనీసం మేము వేరే మతం వాళ్ళని కూడా మమ్మల్ని చూడలేదు. అందుకనే భారతదేశంలో వాళ్ళని ఒక ప్రత్యేక చట్టాలు కానీ ఒక ప్రత్యేకమైన వినుకోలేదన్నమాట. వాళ్ళంతా కలిసిపోయే సమాజంలో ఉన్నారని గౌరవంగా ఉన్నారు. అలాంటి గౌరవ భావన మనం భారతీయులంటే గౌరవం ఉంది. రెండోది ప్రపంచంలో ఉన్న సిద్ధాంతాలు ప్రతి దేశం కూడా ఇవాళ ఒక మత ఆధారంగానూ ఒక పార్టీ ఆధారంగా పనిచేస్తున్నాయి. వాళ్ళు వేరే ఆలోచన విధానాలకి వాళ్ళకి స్థానం లేని అవకాశం ఉంది. అది మత ఆధారంగా ఏర్పడినప్పుడు ఇజ్రాయెల్ జోడియిజంలో వాళ్ళ మతం అందులో వాళ్ళు అన్ని మతాలను కూడా అన్ని అభిప్రాయాలను కూడా సమానంగా గౌరవించేటువంటి సంస్కృతి వాళ్ళ ఉంది. మన ఏదైతే హిందూ మతంలో ఏ విధంగా అన్ని భావాలను మనం సమానంగా గౌరవించాలో అలా అభిప్రాయం ఉంది. ఈ విధంగా సిద్ధాంతపరంగా ఆధ్యాత్మిక పరంగా చరిత్రపరంగా రెండు దేశాల మీద ఉన్న బంధం ఇవాళ మనకి ఈ అభివృద్ధి రూపంలో మనకి కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణ గారు, ఇజ్రాయెల్ చిన్న దేశం అయినప్పటికీ కూడా నీటి నిర్వహణ విషయంలో, జల సంరక్షణ విషయంలో, అలాగే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలు ఎంతో ముందుంది. మరి మనది వ్యవసాయక దేశం అయిన నేపథ్యంలో మోదీ కీలకమైన ఒప్పందాలు ఈ రంగాలకు సంబంధించి కుదుర్చుకున్నారు. మరి ఈ ఒప్పందాలు మన దేశ వ్యవసాయ రంగానికి ఏ విధంగా ఉపకరిస్తాయి? ఇజ్రాయెల్ సముద్రపు నీటిని వాడుకొని వ్యవసాయాన్ని చేస్తున్నది, నిత్యావసరాలు తీర్చుకుంటున్నది. అందువల్ల ఆ టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీని మనం ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి, ఉపయోగించుకోవాలి అనేటువంటి దాంట్లో ఉభయ దేశాల మధ్య సఖ్యత ఉండి ఒప్పందాలు చేసుకునే ఈ ఒప్పందం ఉపయోగపడింది. అంతకంటే ఆనందించడం ఏముంటుంది? ఇవాళ నేను వినదాని ప్రకారం, చదివిన ప్రకారం ఆ ఒప్పందం ఉత్తరప్రదేశ్కి పరిమితమయ్యే చేసుకున్నట్టుగా ఎంఓయూ చేసుకున్నట్టుగా ఉన్నది. నేననేది ఏంటంటే దేశంలో మొత్తానికి ఎక్కడ దీని అవసరం ఉంటే దాని అంతా కూడా అక్కడ ఉపయోగించుకునేటువంటి పద్ధతుల్లో పరిశోధనా రంగంలో కూడా దాన్ని తీసుకురావడానికి అవసరమైనటువంటి చొరవలు ప్రదర్శించాలి. ఇవాళ పారిశ్రామిక రంగంలో పరిశోధనలో సహకరించుకోవడానికి 260 కోట్ల రూపాయల నిధిని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. నేనంటాను దానికంటే కూడా ప్రాధాన్యత కలిగింది ఈ రంగం పైన, వ్యవసాయ రంగం పైన. నీటి వనరులను ఇజ్రాయెల్ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నది, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నది అనేటువంటి దానిపైన ఎక్కువగా కేంద్రీకరించి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడగానే మనం మన రైతాంగానికి ఇవ్వగలిగితే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. ఉపాధి కల్పనా రంగం ఇది. ఈరోజు ఐటీ రంగం సంక్షోభం పడుతున్నది, తయారీ రంగం
ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నది. ఈ రంగాన్ని కనుక మనం ఆదుకోలేకపోతే ఉపాధి ఎక్కడి నుంచి ఇస్తాం? ఉపాధి లేకపోతే ఏ విధమైనటువంటి జీవన ప్రమాణాలు పెంచగలం దేశ ప్రజలకి? అందువల్ల ఈ రెండు దేశాల మధ్య ఆ రంగంలో ఎక్కువగా దృష్టి పెడితే తప్పనిసరిగా సత్ఫలితాలు ఉంటాయనేది నా అభిప్రాయం. రమేష్ బాబు గారు, అంతరిక్ష పరిజ్ఞానం అలాగే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు, ముఖ్యంగా సైబర్ భద్రత విషయంలో కూడా ఇజ్రాయిల్ మనకు స్నేహహస్తాన్ని అందిస్తోంది, సహకారాన్ని అందిస్తామని స్పష్టంగా చెబుతోంది. మరి మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్తో స్నేహబాంధవ్యం మన దేశానికి అన్ని విధాలా ఏ విధంగా ఉపకరిస్తుంది? పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, నింగి, ఆకాశం, భూమి ఇవన్నీ చూసుకున్నప్పుడు వీటన్నిటిలో మనం ఇజ్రాయెల్తో తప్పనిసరిగా కలిసి పనిచేయచ్చు. అంటే ఇది అతిశయోక్తి కాదు. వాళ్ళు ప్రివెంట్ టెక్నాలజీ, అది సైబర్ సెక్యూరిటీ, మీరు చెప్పినట్టుగా టెక్నాలజీ ఉపయోగించడం కానీ, సార్ వాళ్ళు చెప్పినట్టు ముఖ్యంగా వాటర్ టెక్నాలజీని, వాటర్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఇజ్రాయెల్ నుంచి మనం తప్పనిసరిగా దానికోసం అసలు ఒక కమిషన్ వేయటం, ఒక నేషనల్ లెవెల్లో మన సైంటిస్టులు అక్కడికి వెళ్ళి స్టడీ చేసి రావటం, మన రైతులు కూడా అక్కడికి వెళ్ళి చూసి రావటం, ఇవన్నీ ప్రభుత్వం ఒక స్టేట్ పాలసీ తీసుకురావాలండి. అది ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ. తద్వారా ఏంటంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే సార్, ఇప్పుడు ఒక $40 million ఫండ్తో I4F అంటే ఇండియా ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ ఫండ్, ఇండియా ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. దాన్ని మిగతా రంగాలకు కూడా తీసుకెళ్ళాలి. వాటర్ కానీ ఇంకోటి కానీ ఇంకో దాన్ని తీసుకెళ్ళాలి. ఇన్నోవేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రోత్సహించడానికి ఆంటర్ప్రెన్యూర్స్ని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అది వ్యవసాయం నుంచి కావచ్చు, నీటి నిర్వహణ కావచ్చు, మరి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విషయాలు కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటి మీద చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న కేవియేట్ అండి, అంటే వార్నింగ్ ఏంటంటే, ఒక స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక పరమైన అంశాలను పరిశీలించే విధానంలో ఒక పాయింట్ మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నానండి. ఏంటంటే, మనము ఇజ్రాయెల్తో చేస్తున్న చెలిమి చాలామందికి గిట్టని పరిస్థితి ఉంది. దాన్ని మనం జాగ్రత్తతో ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా మన పొరుగు దేశాలు మన మీద కన్నేసి ఉన్నాయి. సో ఉగ్రవాదము పెరిగే అవకాశం ఎంతైనా ఉన్నదని నేను 100% చెప్తున్నాను. నేను జైనిస్ట్ హిందూ నెక్సెస్ అని అంటున్నారు వాళ్ళు ఆల్రెడీ. అంటే మనం ఒక రకంగా ఆలోచిస్తుంటే వాళ్ళు రెండు మతపరంగా వాళ్ళు ముడిపెడుతున్నారు. అది చాలా తప్పు. మన మతాన్ని నుంచి ఎప్పుడో వచ్చేసాం. వీ హ్యావ్ కమ్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ ఏ లాంగ్ బ్యాక్. నౌ వీఆర్ ఇన్ ద ప్రోగ్రెస్, డెవలప్మెంట్, అభివృద్ధి, ఈ దిశగా మనం ఆలోచిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు మన ఇరుపొరుగు దేశాల వాళ్ళు దాన్ని ఒక రిలీజియస్ యాంగిల్, రిలీజియస్ టింజో ఇచ్చి దాన్ని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన రాగాన్ని, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ, మన లా అండ్ ఆర్డర్ ఏజెన్సీస్ అయిన సిఐఎస్ ఎన్ని జాగ్రత్త, ఇంకా మరింత జాగ్రత్త. ఎందుకంటే మనం ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాం అంటే అర్థం ఏంటంటే, ఇజ్రాయెల్ని అలింగనం చేసుకున్నామంటే అక్కడ ఒక 22 పైగా 30 పైగా ముస్లిం దేశాలు గమనిస్తున్నాయి. అన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకమని కాదు, అన్ని ముస్లిం దేశాలు భారత్కి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఎవరెవరు నేషనల్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇవన్నీ గమనించాల్సిన అంశాలు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైము పీపుల్ టు పీపుల్తో పాటు ఎడ్యుకేషన్కి సంబంధించిన కల్చరల్ కాంటాక్ట్స్, అకాడమిక్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ జరగటం మూలాన యువతని ఎందుకంటే ఈ దేశం ముఖ్యంగా ప్రధానమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు, 800 మిలియన్ మధ్యతరగతి ఉన్న మనం 35 సంవత్సరాల కింద యువ కంట్రీని ఇజ్రాయెల్తో సమ్మేళనం చేస్తే ఇజ్రాయెల్ అండ్ ఇండియా డెఫినెట్లీ ఇండో ఇజ్రాయెల్ రిలేషన్స్ రాబోతున్న తరుణంలో అద్భుతంగా సాగే అవకాశం ఎంతైనా ఉంది. ఇజ్రాయెల్తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు మొదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రధాని మోదీ పర్యటనతో టెల్ అవీవ్ పులకించిపోయింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి రాచబాటలు పడ్డాయి. ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానానికి భారతీయుల ప్రతిభ తోడైతే ఇక భవిష్యత్ అంతా మనదే. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.